విరిగిన మనస్సుతో దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఆయనకి ఇష్టమైనది అదంట. కొన్నిసార్లు హృదయం విరిగిపోతుంది అన్నది ఎవ్వరికి తెలియదండి. ఎవరికి విరిగిందో వాళ్ళకే తెలుస్తుంది. బయటకు ఒకవేళ అస్సలు ఎవరికి చిన్న క్లూ కూడా లేకపోవచ్చు. నీ హృదయ స్థితి, నా హృదయ స్థితి స్పష్టంగా ఎవరికి తెలుసు అంటే ఈసీజీలో 2D ఎకోలో ట్రెడ్మిల్లో రాదండి ఆ రిపోర్టు. దేవుని రిపోర్ట్లో వచ్చేస్తుంది. విరిగిన మనసా లేకపోతే బండ లాంటి మొండి హృదయమా? ఇఫ్ వి ఆర్ బ్రోకెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానానికి వచ్చి మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అపరాధాన్ని బట్టి విరిగిన హృదయంతో నలిగిన మనస్సు దేవుని దగ్గరకు వస్తే, దేవా విరిగి నలిగిన హృదయమును నీ అలక్ష్యము. విరిగిన హృదయం ఎవరికి కనపడదు కదండి, దేవునికి కనపడుతుంది. విరిగిన హృదయంతో వస్తే మనుషులు లెక్క చేయరు కదా, దేవుడు లెక్క చేస్తాడు. ఆయన అలక్ష్యం చేయడంట. హీ విల్ నాట్ ఇగ్నోర్, హీ విల్ నాట్ నెగ్లెక్ట్, హీ విల్ నాట్ వాక్ అవే ఫ్రమ్ అ బ్రోకెన్ హార్ట్ అండ్ అ కంట్రైట్